పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. అలాగే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము వచనం 15. ఈ వచనం చాలా పెద్దగా ఉంది. నేను చివరి మాట మాత్రం చదువుతాను. నేనును నా ఇంటివారును యెహోవాను సేవించుదము. 2 మాటలు చదువుకున్నాం ప్రియులారా. దేవుడే తన వాక్యాన్ని మనందరికీ ఆయనే వివరించి పంచిపెట్టునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం 2 మాటలు చదువుకుని ఉన్నాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు, రక్షించబడతారు. ఒకనాడు మనం కూడా యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించిన సువార్తను విన్నాం. ఆయన సృష్టికర్తని, ఆయన నిజమైన దేవుడని, ప్రపంచ ప్రజలందరి కోసం మరి తన రక్తమంతా కార్చి సిలువలో తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన నిజరక్షకుడు, ఆయన నిజదేవుడని విశ్వాసం ఉంచి రక్షించబడ్డాం. ఈరోజు చాలా మంది కుటుంబాలుగా రక్షించబడ్డారు. యేసునందు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటివారు రక్షణ పొందుదురు అన్నట్లు. అయితే యెహోషువ గ్రంథంలో రాయబడినట్లు నేనును నా ఇంటివారును యెహోవాను సేవించదము. మరి రక్షించబడిన కుటుంబం, ఒక క్రైస్తవ కుటుంబం దేవుని సేవించాల. మరి లోకానికి ఇది క్రైస్తవ కుటుంబం, వీరు క్రైస్తవ కుటుంబం అని ఎలా తెలియబడుతుంది? భార్యాభర్తలు ఉండాల్సిన విధానం, అన్నదమ్ములు ఉండాల్సిన విధానం, అక్కా చెల్లెండ్రు ఉండాల్సిన విధానం, అత్తా కోడళ్ళు ఉండాల్సిన విధానం బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం ప్రియులారా. మనం నమ్ముకోవడమే కాదు, లోకానికి మాదిరి ఉండాలి. యేసునందు విశ్వాసం ఉంచిన కుటుంబం, దేవుణ్ణి సేవిస్తున్న కుటుంబం ఎలా ఉండాలి? ముందుగా మనం భార్యాభర్తల పోలికలు తీసుకుందాం. సాతాను కన్ను కుటుంబం మీదే ఉంటుంది. కుటుంబం పాడు కావడం సాతానుకి ఇష్టం, కుటుంబం బాగుపడడం దేవునికి ఇష్టం. అయితే సాతానుడు దాడి చేస్తాడు, కుటుంబాన్ని పతనం చేస్తాడు. సాక్ష్యం కలిగి మనం కాపాడుకోవాలని చూస్తున్నాం. అయితే భార్యాభర్తల గురించి దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది? ఒకటి ప్రియులారా, లోకంలో జరుగుతున్నది నేను జ్ఞాపకం చేస్తాను. క్రైస్తవులు ఎలా ఉండాలనేది జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. లోకంలో ఎలా జరుగుతూ ఉంది? భార్యాభర్తలైన అననీయ సప్పిరాలు ఎలా ఉన్నారో ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనానికి రండి. అననీయాను ఒక మనుష్యుడుండెను. మనుష్యుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలం అమ్మెను. ఈ సందర్భం మనకు తెలుసు ప్రియులారా. తన భార్యతో ఏకమై పొలం అమ్మాడే గాని కొంత దాచుకున్నాడు. ఇక్కడ పేతురు ఏమని గద్దిస్తున్నాడంటే, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? సాతానుకు లోబడిన భార్యాభర్తలు, సాతాను ప్రేరేపణకు లోబడిన భార్యాభర్తలు వీరేమయ్యారంటే ఇక్కడే ప్రాణం విడిచారు. అయితే ఒక క్రైస్తవ కుటుంబంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఇక్కడ సాతాను చేత మరి వీరు నష్టపోయారు. నిజంగా భార్యాభర్తలు ఎలా ఉండాలి ప్రియులారా? సామెతల గ్రంథానికి రండి. వచనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్తాను. నాకు ఇచ్చిన సమయంలోనే ముగింపు చేసుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథం 31:12 మనకేమని చెబుతుందంటే, ఇక్కడ చూస్తే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనదని 12వ వచనం చెప్తాడు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఒక భార్య భర్తకు మేలు చేసేదిగా ఉండాలి. మరి భర్త ఎలా ఉండాలి? ఇదే అధ్యాయం 31వ అధ్యాయమే 29వ వచనం చూడండి.
చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవని భర్త గణపరుస్తా ఉన్నాడు. ఒక భార్య భర్తకు మేలు చేయాలి, భర్త కూడా భార్యను పొగడాలి. ఇది క్రైస్తవ కుటుంబం. ఈనాడు వివాహాల కోసం చాలా మంది తప్పుటడుగులు వేస్తూ ఉన్నారు. పేరుకు మాత్రం మేము ముఖం చూడం ఇల్లు చూడం అంటారు. అన్నీ కావాలి, గవర్నమెంట్ ఉద్యోగస్తుడే కావాలి, ఫోటో బాగుండాలి. పేరుకు మాత్రం మేము ముఖాలు చూడం, ఇంటిని చూడాల్సిన అవసరం లేదు, విశ్వాసులైతే చాలు, మంచి సాక్ష్యం ఉంటే చాలు, పరిచర్యలో ఉంటే చాలు, మేము చేసుకుంటామంటారు. ఇప్పుడు అవే జరుగుతున్నాయా? మరి అన్నీ కావాలని అడుగుతున్నారు. ఆత్మీయతను చాలా మంది పట్టించుకోవడం లేదు. మంచోడైతే చాలు, సాక్ష్యం కలిగింటే చాలు, దేవుని పరిచర్య చేసి చక్కగా వాక్య పరిచర్య చేసి సంఘాన్ని చక్కగా నడిపిస్తే చాలు అని అనుకోవట్లేదు. డబ్బుండాలి, ఆస్తి ఉండాలి, ఉద్యోగం ఉండాలి, ఇవన్నీ చూస్తున్నారు. చూడని వాళ్ళంటే ఎవరో తక్కువ ప్రియులారా. మరి భార్యాభర్తలుగా చక్కగా వారు సాగుతున్నారా? ఇవన్నీ చూసి చేస్తే ఎప్పటికైనా ఒక దేవుని చిత్త ప్రకారం ముందుకెళ్ళాలి. వారు భార్యాభర్తలుగా జత చేయబడితే చక్కని కుటుంబంగా కట్టబడతారు. ఇక్కడ భార్య భర్తకు మేలు చేసేదిగా ఉండాలి, భర్త కూడా భార్యను గణపరిచేవాడుగా ఉండాలి. క్రైస్తవ కుటుంబం అంటే ఇలా మాదిరిగా ఉండాలి ప్రియులారా. అంతకు మించి గొడవలు పడడం, బూతులు ఆడుకోవడం, ఇవన్నీ చేస్తే మాదిరి చూపలేం. కాబట్టి ఒక భార్య భర్తకు మేలు చేసేదిగా ఉండాలి, భర్త కూడా భార్యను ఘనపరిచే విధంగా ఉండాలి. అలాగూ భార్యాభర్తలు ఉండాలి, అప్పుడే మనం మాదిరి చూపగలం. రెండోది, మరి తల్లి కొడుకులు ఎలా ఉండాలని గ్రంథం చెబుతుంది ప్రియులారా. తల్లి కొడుకులు ఎలా ఉండాలి? ఒక మాట చూద్దాం, చూడండి. ఇక్కడే సామెతలు 31:1 చూడండి. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము, రాజులను నశింపజేయ స్త్రీలతో సహవాసం చేయకుమని ఇక్కడ ఒక తల్లి కుమారునికి ఉపదేశిస్తా ఉంది. ఒక తల్లి దేవుని వాక్యాన్ని ఉపదేశించేదిగా ఉండాలి. భార్యాభర్తలుగా జత చేయబడ్డ తర్వాత పిల్లలు కలుగుతారు. పిల్లలు కలిగిన తర్వాత తల్లికి కొడుకు పట్ల ఉండాల్సిన బాధ్యత, కొడుకైనా ఎవరైనా దేవుని వాక్యం చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి. అప్పుడు పిల్లలు కూడా తల్లిని ఏమంటారు? 21వ వచనం చూడండి, ఇదే అధ్యాయం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఏ తల్లి అయితే తన కొడుకును వాక్యానుసారంగా వాక్యరీతిగా పెంచుతుందో ఆ తల్లికి పిల్లలు ఎలా ఉంటారంటే ప్రియులారా, మా అమ్మ ధన్యురాలు. కొంతమంది సాక్ష్యం ఇస్తుంటారు చూడండి, ఈనాడు నేను సేవ చేస్తున్నానంటే నా తల్లిదండ్రులే నన్ను పెంచారని. కాబట్టి ఒక తల్లి ఇక్కడ లెమూయేలుకు తన తల్లి చెప్తా ఉంది, రాజైన లెమూయేలుకు ఆ తల్లి ఉపదేశిస్తా ఉంది. ఈనాడు తల్లిగారు కొడుకులకు ఉపదేశం చేయాలి, దేవుని వాక్యాన్ని ఉపదేశం చేయాలి. వారు బాగుపడినప్పుడు ఏమంటారంటే ధన్యురాలా అంటారు, తల్లిని ధన్యురాలా అంటారు. కానీ లోకంలో ఏం జరుగుతుందంటే ఒక మాట చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం, చూడండి ప్రియులరా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 2-3 వచనాలు. అహజ్యా ఏలను ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. ఇది లోకంలో జరుగుతుంది, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇది లోకంలో జరుగుతుంది కానీ క్రైస్తవ కుటుంబాల్లో జరగటానికి వీల్లేదు. అతని తల్లి అతనికి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది. కానీ క్రైస్తవ కుటుంబం అంటే అట్లా కాదు ప్రియులారా.
రాజైన లెమూయేలుకు అతని తల్లి ఉపదేశం చేసింది. పిల్లలు కూడా ధన్యురాలని తల్లిని అనగలుగుతారు. అయితే ఇక్కడ అతల్య దుర్మార్గంగా ప్రవర్తించుటకు నేర్పించినట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. దుర్మార్గంగా ప్రవర్తించుట నేర్పడం ఏంటి ప్రియులారా? సరే, ఇది లోకం. వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించుట కన్నా నేర్పించనివ్వండి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బతకడానికన్నా వదిలిపెట్టనివ్వండి. ఒక క్రైస్తవ కుటుంబం తల్లి కొడుకులు ఎలా ఉండాలంటే, తల్లి కొడుకు ఉపదేశం చేయాలి, దేవుని వాక్యం చెప్పాలి. పిల్లలు కూడా తల్లిని ధన్యురాలా అనగలగాలి. అప్పుడే మన క్రైస్తవ కుటుంబం మాదిరిగా ఉండగలుగుతుంది. మరో మాటకు దాటి వెళ్దాం. తండ్రి కొడుకు వీరి సంబంధం ఎలా ఉండాలి? తల్లి కొడుకును చూశాం, తండ్రి కొడుకులు ఎలా ఉండాలి? చూద్దాం. చూడండి ప్రియులారా, మొదటి రాజుల గ్రంథానికి రండి, లేదా ముందుగా మొదటి సమూయేలు 3:13 చూద్దాం. లోకంలో ఏ విధంగా జరుగుతూ ఉందో కొన్ని సంఘాలకు కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథం అనగానే మనకు మరి ఇక్కడ ఏలి గారు ఆయన కుమారులు గుర్తుకొస్తారు. 3:13 చదువుదాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 3:13. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ప్రభునందున్న ప్రియమైన వారులారా, సహోదరులారా, సహోదరిలారా, తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని, దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారని తెలిసి కూడా తాను అడ్డగించలేదనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. పిల్లలు తప్పు చేస్తూ ఉన్నారంటే అడ్డగించుకుంటే ఎలా? బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధని లేఖనాలు చెప్తున్నాం. కొందరు అంటారు, నాకు ప్రేమ ఎక్కువ కాబట్టి నేను కొట్టనంటారు. కానీ బైబిల్ చెప్తుంది, నేను ప్రేమించే వారందరినీ గద్దిస్తాను, శిక్షిస్తానని చెప్తుంది. మనకు ప్రేమ అంటే నిజంగా పిల్లల్ని శిక్షించాలా? బెత్తం వాడాలని బైబిలే చెప్తుంది. పిల్లారా, నాకు ప్రేమ ఉంది, నేను కొట్టలేనంటే ఎలా? ప్రేమ అంటే కొట్టాలి, దారిలో పెట్టుకోవాలి, బెత్తం వాడాలని బైబిలే చెప్తుంది. దేవుడు కూడా నేను ప్రేమించే వారిని గద్దిస్తాను, శిక్షిస్తానని ఆయన కూడా చెప్తున్నాడు. ప్రేమ అంటే బెత్తం వాడాలి, ప్రేమ అంటే గద్దించాలి, ప్రేమ అంటే శిక్షించాలి, దారిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఏలి కుమారుల విషయంలో తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని ఎరిగి కూడా వారిని అడ్డగించలేదు. వీరు చనిపోయినట్లుగా ఇక్కడ రాయబడింది. యెహోవా వారిని చంపదలచి ఉండినని పై వచనాల్లో చూస్తాం. ఇంకా ముందు వచనాల్లో చూస్తే గనక వారు హతులైరి అనే మాట కనబడుతుంది. కానీ లోకములో తండ్రి కుమారులు ఒకరికొకరు కూర్చొని మందు తాగేవారు ఉన్నారు. ఒకచోటే కూర్చొని తండ్రి కొడుకులు మందు తాగుతున్నారు. ఇది లోకం. అయితే క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి? క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి? లోకంలో తండ్రి గారు కొడుకులు ఎంత తప్పు చేసినా దండించలేని పరిస్థితిలో ఉంది. అయితే క్రైస్తవ కుటుంబంగా పిలువబడుతున్న మనం ఒక తండ్రిగా కుమారుల విషయంలో ఏ బాధ్యత తీసుకోవాలి? మొదటి రాజుల గ్రంథానికి రండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాను ప్రియులారా. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గముల యందు నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. దేవుని మార్గాన్ని అనుసరించమని ఇక్కడ దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్పుకున్నాడు. ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక తండ్రి బాధ్యత పిల్లవాడికి పరలోకాన్ని మార్గం చెప్పాలి. పరలోకానికి సంబంధించి, దేవుని మార్గానికి సంబంధించి బోధించాలా? దావీదుకు మరణం దగ్గర పడింది. కుమారునికి ఏం చెప్పాలి? రాజు కాబట్టి బంగారం గురించి గాని ఆస్తి గురించి గాని చెప్పలేదు. ఇక్కడ ఆయన మార్గముల యందు నడుచుకో. ఎంత శ్రేష్టమైన మాటో చూడండి ప్రియులారా. ఆయన మార్గములను అనుసరించు. రాజు కాబట్టి బంగారం గురించి ఆస్తి గురించి చెప్పొచ్చు కదా, అవన్నీ అశాశ్వతం అనుకున్నాడు ఈయన.
శాశ్వతమైనది ఏంటో చెప్తున్నాడు. క్రైస్తవ కుటుంబంలో ఒక తండ్రి తన కుమారునికి ఏం చెప్పాలంటే పరలోకాన్ని గురించి చెప్పాలి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 8, 9 వచనాలు, 6వ అధ్యాయం 6 వచనాలు చూస్తే, వారు పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు, దారిలో నడుచున్నప్పుడు, ఇంట కూర్చుండేటప్పుడు నా మాటలు చెప్పమన్నాడు దేవుడు. ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా పిల్లలకు దేవుని వాక్యం చెప్పాల్సిన బాధ్యత ఉంది. పరలోకాన్ని గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది. బాలుడు నడవాల్సిన త్రోవ నేర్పించాల్సిన బాధ్యత ఉంది. క్రైస్తవ కుటుంబం కాబట్టి. లోకమైతే తండ్రి కొడుకులను అడ్డగించడం లేదు. ఎన్ని పాపాలు చేసినా ఏమన్నా చావుపోండి అంటున్నారు. కానీ క్రైస్తవ కుటుంబం ఒక తండ్రిగా బాధ్యత కొడుకులకు దేవుని మార్గం బోధించాలి అని గుర్తు చేయబడుతున్నాం. దాటి వెళ్దాం ప్రియులరా. తల్లి కూతుళ్ళ బంధం కూడా ఎలా ఉండాలి? ఒక కుటుంబం అంటే తల్లి కూతుళ్ళు కూడా ఉంటారు కదా, వారి బంధం ఎలా ఉండాలి? ముందు లోకం ఎలా ఉందో చూద్దాం. మత్తయి సువార్తకు రండి ప్రియులరా. నాకున్న సమయానికి ముగించాలి కాబట్టి నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. జూమ్లో సాధ్యమైనంత మట్టుకు వాక్యం తెలిసిన వాళ్ళే ఉంటారు. అంత వివరించకపోయినా చాలా అర్థం చేసుకోగలరు. సమయానికి ముగించాలి కాబట్టి నేను కొంత వివరణ ఇవ్వకుండా దాటి వెళ్తున్నాను. మత్తయి సువార్తకు రండి. 14వ అధ్యాయం చదువుదాం. 6వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచును గనుక ఆమె ఏది అడిగను ఇచ్చేదను అని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను. 8వ వచనం. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిసం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించుమని అడిగాను. ఎంతటి దుర్మార్గంగా ఉన్నారు ప్రియులారా తల్లి కుమార్తె. బాప్తిసం ఇచ్చి యోహాను తల అడుగుతున్నారు. సాతాను ప్రేరేపణ. ఒక తల్లి ఒక కుమార్తెకి ఏం చెప్పాలి? బాప్తిసం ఇచ్చి యోహాను తల అడగమని చెప్పింది. ఎంత దుర్మార్గమైన పనులు లోకంలో జరుగుతున్నాయంటే ప్రియులారా, ఒక తల్లి కుమార్తెకు బాగుపడే మాటలు చెప్పాలి. అయితే ఇది లోకం కాబట్టి వారిష్టం. ఇక్కడ నాట్యమాడి హేరోదియ రాజును మెప్పించినప్పుడు ఆయన ఏం కావాలనో కొడుకో ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసినాడు. యోహాను తల పల్లెంలో పెట్టేయమని కోరుకున్నారు. ఎవరి చేత ప్రేరేపించబడింది? ఈమె తన తల్లి చేత ప్రేరేపించబడింది. అంటే ఒక తల్లి తన కుమార్తెకు యోహాను తల అడుగుపోమని చెప్తా ఉంది. లోకం ఎంత దుర్మార్గంగా ఉందంటే క్రైస్తవ కుటుంబం అన్న మాదిరిని చూపాల. లోకం దుర్మార్గంగానే ఉంటుంది ప్రియులారా, కానీ క్రైస్తవ కుటుంబం తేడా చూపించాలి కదా. అయితే క్రైస్తవ కుటుంబంలో తల్లి కూతుళ్ళు ఎలా ఉండాలి చూద్దాం. చూడండి, ఒకసారి నిర్గమాకాండానికి రండి ప్రియులారా. మొదటి అధ్యాయం నిర్గమాకాండం దేవుని వాక్యాన్ని చూద్దాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. లేవి వంశస్థుడకు వెళ్లి లేవి కుమార్తెను వివాహం చేసుకునను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వారు సుందరుడైండుట చూచి 3 నెలలు వారిని దాచెను. మోషేను గురించిన సందర్భం కాబట్టి మనకు తెలుసు. అయితే ఇక్కడ మోషే తల్లి అక్క అంటే తల్లి కూతుళ్ళు ఎంత మేలు చేశారో, ఎంత చక్కగా ఇక్కడ మనకు ఈరోజు చదువుకోవడానికి మాదిరిగా ఉన్నారో గమనిస్తాం. 7వ వచనం చూద్దాం. చూడండి, 7వ వచనం నుంచి. అప్పుడు వానెక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దానిని పిలుచుకొని వత్తునా నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. చూడండి ప్రియులారా, ఎంత శ్రేష్టమైన తల్లి, ఎంత శ్రేష్టమైన కుమార్తె. మోషేను పెంచడానికి అక్క తన తల్లినే తీసుకొస్తా ఉంది. 9వ వచనం చూడండి. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా. ఎంత మాదిరికరమైన తల్లి కూతుళ్ళు ప్రియులారా. మోషే యొక్క తల్లి అక్క అంటే ఒక తల్లి కూతురు. దేవుని వాక్యాన్ని నెరవేర్పుగా ఇక్కడ చూస్తున్నాం.
మోషే విషయంలో ఆ పాలిచ్చి పెంచడానికి ఒక ఆమెను కావాలన్నప్పుడు ఆమె మోషే తల్లినే తీసుకొచ్చింది. మోషే అక్క, ఒక తల్లి, ఒక కూతురు ఎంత శ్రేష్టమైన పని చేశారు ఇక్కడ. ఎంత మంచి కార్యం చేశారు, ఎంత మంచి పని చేశారు. ఈ మోషేను గురించి ఇప్పుడు మాట్లాడుకొని సంఘం అంటూ ఉండదు. ఈ మోషేను గురించి మనం ఇంత చక్కగా ఈనాడు మాట్లాడుకోగలుగుతున్నామంటే కారణం ఏంటి ప్రియులారా? ఒకనాడు ఆ తల్లి, ఆ కూతురు చేసిన ఒక మంచి పని. కాబట్టి ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక తల్లి గాని, ఒక కూతురు గాని మంచి పనులు చేయాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో తల్లి ప్రేరేపణ చేత ఆ కుమార్తె యోహాను తల అడిగింది. దుర్మార్గ పనులు ఇవి. ఇక్కడ తల్లి కూతుళ్ళు ఒక మంచి పని చేశారు. క్రైస్తవ కుటుంబం అంటే తల్లి కూతుర్లు మంచి పనులు చేయాలి, మాదిరిగా ఉండాలి. దాటి వెళ్దాం. తండ్రి కూతుళ్ళ పట్ల కూడా మరి మన విధానం ఎలా ఉండాలి? ఒక తండ్రి, ఒక కూతురు కూడా ఎలా ఉండాలి? ఆదికాండానికి రండి, 19వ అధ్యాయము 30వ వచనం. ఇక్కడ లోతు తన కుమార్తెల గురించి రాయబడింది ప్రియులారా. నేను అంతగా వివరించడానికి ఇక్కడ మనసు లేదు. తన తండ్రితోనే పాపం చేశారు ఈ లోతు కుమార్తెలు ఇద్దరు. లోకంలో ఒక తండ్రే కుమార్తెలను జడగొడుతున్నాడు. ఒక తండ్రే కుమార్తెలను జడగొడుతున్నాడు. అయితే ఇక్కడ లోతు ప్రమేయం లేదు, లోతు తప్పు లేదు, కూతుళ్ళు తప్పు చేశారని ఇక్కడ మనకు గ్రంథం చెప్తుంది. ఏదేమైనా ప్రియులారా, తండ్రి కూతుళ్ళు లోకంలో ఆ వారి విధానం ఎలా ఉంది అంటే మనం అనుకోవడానికి కూడా భయంకరంగా వార్తల్లో వింటున్నాం. ఇంతకంటే వివరించడానికి నేను ఇష్టపడలేదు, దాటి వెళ్తాను. అయితే తండ్రి అయినా కూతుళ్ళైనా పాపం చేయటానికి లోకంలో లోబడుతున్నారు. అయితే ఒక క్రైస్తవ కుటుంబంలో తండ్రి కూతుళ్ళు ఎలా ఉండాలి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం చూడండి. యెఫ్తాను గురించి, తన కూతుర్ని గురించి ఒక శ్రేష్టమైన మాట మనం ఇక్కడ చూస్తాం. ఒక తండ్రికి కుమార్తె లోబడాలి. ఆ యెఫ్తా కుమార్తె విషయంలో చూద్దాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము వచనాన్ని చెప్తాను ప్రియులరా. 35 చదువుదాం చూడండి. అన్ని చదువుతూ పోతే మనకు ఆలస్యం అవుతుంది కాబట్టి 36వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. ఎంత లోబడిన కుమార్తెను చూస్తున్న ప్రియులరా. తండ్రికి లోబడిన కుమార్తె. నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చితివా అని తండ్రికి లోబడతా ఉంది. కుమార్తెను దేవుని బోధలో పెంచాలి. కుమార్తె కూడా తండ్రికి లోబడాలి. తండ్రి మాట వినకపోతే ఎలా? తండ్రి కూడా కూతుళ్లను దేవుని బోధలో పెంచకుంటే ఎలా? క్రైస్తవ కుటుంబం అని మనం ఎలా పిలువబడతాం పిల్లరా? క్రైస్తవులమని మనం ఎలా చెప్పుకోగలం? మాదిరి లేకుండా మాది క్రైస్తవ కుటుంబం అని మనం ఏ విధంగా చెప్పుకోగలం? మాది క్రైస్తవ కుటుంబం అని మనం ఏ విధంగా మాదిరిగా ఉండగలం? కాబట్టి ఇక్కడ యెఫ్తా విషయంలో మరి తన కూతురు ఎంతో లోబడినట్లుగా మనకు కనబడుతుంది. నా తండ్రి, నా తండ్రి, ఈనాడు పేరు పెట్టి పిలుస్తారు తండ్రి గారిని. నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయమంటే లోబడిన కుమార్తె. ఒక తండ్రి క్రైస్తవ కుటుంబంలో ఉన్నాడంటే కుమార్తె లోబడాలి. తండ్రి కూడా కుమార్తెను బోధలో, దేవుని బోధలో పెంచాలి. అలాగ ముందుకెళ్ళాలి ప్రియుల. దాటి వెళ్దాం. అన్నదమ్ములు ఎలా ఉండాలి? ఈనాడు ఆస్తుల కోసం కొట్టుకొని చేస్తున్నారు లోకంలో. చూద్దాం చూడండి. ఆదికాండం 4:8 అనగానే మనకు కయ్యను, హేబెలు గుర్తుకొస్తారు. ఆదికాండం 4:8 చూడండి. ఇక్కడ ఏమని రాయబడింది? కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. ఇది లోకంలో జరుగుతుంది. అన్నదమ్ములే చంపుకుంటున్నారు. సెంటు పొలం కోసం తల పగలగొట్టినారు ఒకసారి, మా దగ్గరి ప్రాంతమే.
సెంటు స్థలం కోసం తల పగలగొట్టారు. అతనికి ₹1,00,00,000 పైనే ఆస్తింది కానీ ఈయన కూడా ఆ సెంటు స్థలం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాటంలో అతని తల పగలగొట్టారు అవతలి వారు. అన్నదమ్ములకు స్థలాల కోసం, పొలాల కోసం పోరాటం, చంపుకోడాలు. ఆదికాండంలో యోసేపు గురించి కూడా మనం ఒక మాట చూస్తాం పిల్లరా. ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు విషయంలో కూడా మనం గమనించగలం కదా. 37వ అధ్యాయము వచనాన్ని 4వ వచనం చివర్లో మనం ఏం చూస్తున్నామంటే అతని మీద పగబట్టి అని చూస్తాం. 5వ వచనంలో ఏం చూస్తామంటే మరీ పగబట్టిది అని చూస్తాం చివరిలో. 8వ వచనంలో ఏం చూస్తామంటే ముగింపులో మరింత పగబట్టిది అని చూస్తాం. 11వ వచనంలో ఏం చూస్తామంటే అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. 4వ వచనంలో పగబట్టిరి. 5వ వచనంలో మరీ పగబట్టిరి. 8వ వచనంలో మరింత పగబట్టిరి. 11వ వచనంలో అతని మీద అసూయపడిరి. అన్నదమ్ములే అసూయపడితే ఎలా? అన్నదమ్ములే పగలు పెట్టుకుంటే ఎలా? సరే ప్రియులారా, ఇవి లోకంలో జరుగుతుండొచ్చు. కానీ ఒక క్రైస్తవ కుటుంబంలో అన్నదమ్ములు ఎలా ఉండాలి? యోసేపు బెన్యామిని గురించి చూద్దాం. ఇదే ఆదికాండం ప్రభు నా ప్రసాద్ అన్న, మీ వాయిస్ రాలేదన్నా. ఇప్పుడు వస్తుందిలేనా? ఇలాంక వాయిస్ రాలేదు. లేదన్నా, కట్ కట్ అవుతుందన్నా. వాయిస్ కట్ కట్ అవుతుంది. సిగ్నల్ ఉన్న దగ్గరికి రానా? రెగ్యులరా, ఒక్క నిమిషం దయచేసి ఎవరు లెఫ్ట్ అవ్వద్దు. సిగ్నల్ అక్కడ కొంచెం ప్రాబ్లంగా ఉన్నట్టుంది. దయచేసి ఎవరు మధ్యలో వెళ్ళిపోవద్దు. చివరి వరకు ఉండి మనము ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. మధు ఇప్పుడు వినపడుతుందా? మధు ఇప్పుడు ఓకేనా? లైవ్ ఓకే ఎందుకు ఓకే. అవుతుంది? ఇప్పుడు బాగుందిరేనా? ఈసారి కట్ అయితే వేరే సెల్లో వస్తాను. మీకేం దాన్ని ఆన్ మంచిది చేసుకో. మంచిది ప్రభు నందున్న ప్రేమైన వారులారా, ఈ ఆదికాండం 43వ అధ్యాయము ఈ 30వ వచనాన్ని చూచినప్పుడు, అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను అనే మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే ప్రేమ పొర్లుకొని రావాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఒక అన్న పట్ల తమ్ముడు, తమ్ముని పట్ల అన్న.
ఒకవేళ అన్న చూపలేకపోయినా తమ్ముడు చూపాలి, తమ్ముడు చూపలేకపోయినా అన్న, ఎవరో ఒకరు సర్దుకోవాలి క్రైస్తవ కుటుంబంలో. అలాగూ మనం ముందుకెళ్ళాలి పిల్లరా. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే గనక, బెన్యామీను తన తమ్ముడైన బెన్యామీను మీద యోసేపుకు ప్రేమ పొర్లుకొనొచ్చింది. అన్నదమ్ముల మధ్య, క్రైస్తవ కుటుంబాల మధ్య ఈనాడు ప్రేమ కనపడాలి. క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ అన్నదమ్ముల కుటుంబాలు అంటే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ పొర్లుకొని వచ్చింది. కాబట్టి కయీను తన తమ్ముడైన హేబేలును చంపాడు. అవి లోకంలో జరుగుతున్నాయి. ఈనాడు అన్నదమ్ములు క్రైస్తవ కుటుంబాల్లో ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ పొర్లుకొని వచ్చే ప్రేమై ఉండాలి అని మనం గమనిస్తూ ఉన్నాం. అక్కా చెల్లెళ్ళు ఎలా ఉండాలి ప్రియులారా? అన్నదమ్ములు ఎలా ఉండాలో చూశాం. ప్రేమ రావాలి, ప్రేమ పొర్లుకొని రావాలి. అన్నంటే తమ్ముడు, తమ్ముడంటే అన్నకు. ఇప్పుడు ఇన్ని మాటలు చూస్తున్నాము. ఎవరో ఒకరు సర్దుకుంటే క్రైస్తవ కుటుంబాలు కట్టబడతాయి. ఇద్దరు కఠినంగా ఉంటే కఠినంగా ఉంది. ఎవరో ఒకరు మార్పు చెందాలి. అదే మంచిది ప్రియులరా. అక్కా చెల్లెళ్ళు ఎలా ఉండాలో ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఆదికాండం 30వ అధ్యాయానికి రండి. ఆదికాండం 30వ అధ్యాయము. నేను మొదటి వచనాన్ని చదువుతున్నాను ప్రియులరా. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి, అక్క మీద అసూయపడి ఈనాడు అక్కగారు చెల్లెళ్ళు అసూయపడుతున్నారు. నీకు బంగారం ఉంది, నాకు లేదు. నీకు ఆస్తి ఉంది, నాకు లేదు. నేను బాగా డబ్బున్నోనికి ఇచ్చినారు, నాకు పేదింటికి ఇచ్చినారు. అక్కా చెల్లెళ్ళ మధ్యన లోకంలో అసూయలున్నాయి. మనం అందంగా లేకుంటే అందంగా ఉన్నోళ్ళ మీద అసూయపడతాం. మన దగ్గర డబ్బు లేకుంటే డబ్బున్నోళ్ళ మీద అసూయపడుతున్నాం. మన ఇల్లు బాగా లేకపోతే ఇల్లు బాగా కట్టుకున్నోళ్ళ మీద అసూయపడుతున్నాం. ఇవి లోకంలో సహజం. ఇక్కడ రాహేలుకు పిల్లలు లేరు, లేయాకు పిల్లలు ఉన్నారు. నాకు లేరు, నీకు ఉన్నారు కాబట్టి అసూయ. అంటే మనకు లేనిది వేరే వాళ్ళకు ఉందంటే అసూయ. ఇక్కడ రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క మీదే అసూయపడింది. ఈనాడు అక్క చెల్లెళ్ళకే అసూయ ప్రియులరా. ఎంత భయంకరమైన మాటలు మనం వింటున్నామో చూడండి ఒకసారి. అక్క మీద అసూయ పడతా ఉంది. ఇది లోకంలో జరుగుతూ ఉంది. అయితే క్రైస్తవ కుటుంబాల్లో అక్క చెల్లెళ్ళు ఎలా ఉండాలో మరి యోహాను సువార్తకు రండి. యోహాను సువార్తలో మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఇక్కడ మార్తా మరియల గురించి మనం చదువుతాం. 11వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఆమె సహోదరి అయిన మార్తా అని రాయబడింది. మార్తను గురించి చూద్దాం చూడండి. మార్తను గురించి మనం ఆలోచన చేస్తే ఈ యొక్క 11వ అధ్యాయము 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను. యేసు ప్రభు లాజర్ దగ్గరికి వస్తున్నాడని తెలిసి ఎదుర్కొనడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, యేసును ఎదుర్కొన వెళ్ళిన మార్త. రెండవదిగా దేవుని వాక్యాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తే గనక 21వ వచనం 22వ వచనం. ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే ప్రియులారా, అన్న రెండవది మ్యూట్ లో పెట్టుకోండి అన్న. ఒక్క నిమిషం అది. ఓకే నేను చేస్తాను లేనా? చేసినారా? నేను చేస్తాను. సరే. కొంత క్షమించండి ప్రియులారా, సిగ్నల్ కట్ అయినందుకు కొంత ఇబ్బందిగా ఉంది, క్షమించండి. ఇక్కడ మార్త విషయంలో రెండో మాట ఏం చూస్తామంటే,
నీవు దేవుని ఏమడిగినా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. మూడవదిగా ఈ మార్త విషయంలో మరొక మాట మనం ఏం చూడగలమంటే 27వ వచనంలో నీవు లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నేను నమ్ముచున్నాను అని ఇక్కడ మార్త మాట్లాడుతూ ఉంది. అంటే మార్త యేసును ఎదుర్కొన వెళ్ళింది. దేవుని నువ్వు ఏమడిగినా ఇస్తావని నేను ఎరుగుదుననింది. లోకానికి రావలసిన క్రీస్తు అని నేను నమ్ముతున్నాను అని మార్త అంటా ఉంది. మరియ చూడండి, మరియను గురించి మనం చూస్తే 28వ వచనం, ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచాను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చాను. ఈ అక్కా చెల్లెళ్ళు చూడండి ప్రియులారా, ఆయన యొద్దకు వచ్చాను. ఆయనను ఎదుర్కొన వెళ్ళింది మార్త. మరియ కూడా ఆయన యొద్దకు వచ్చెను. ఒక క్రైస్తవ కుటుంబంలో అక్క చెల్లెళ్ళు దేవుని యొద్దకు వచ్చే అనుభవం, దేవుని దగ్గరికి వచ్చే అలవాట్లు ఉంటే ఎంత బాగుంటుంది. రాగానే మరియ ఏం చేసిందంటే చూడండి, అక్కడ ఆమె చేసిన పని చూస్తే మనం 32వ వచనం, అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, 12వ అధ్యాయం నుంచి చదివితే కూడా ఇక్కడ కొన్ని మాటలు కనబడతాయి. మన సమయాన్ని బట్టి దాటి వెళ్దాం ప్రియులారా. కాబట్టి మార్త మరియ అక్క చెల్లెలంటే ఇలా మాదిరిగా ఉండాలి. యేసు ప్రభు వస్తున్నాడని తెలిసి మార్త ఎదుర్కోవడానికి వెళ్ళింది యేసుక్రీస్తు వారిని. మరియ కూడా లేచి ఆయన యుద్ధకు వెళ్ళిన మాట చూస్తాం. కాబట్టి ఒక అక్క ఒక చెల్లెలి దేవుని నమ్ముకుంటే వారు దేవుని యుద్ధకు వచ్చేవారుగా, దేవుని పాదాల మీద పడేవారుగా ఇక్కడ కనబడుతుంది. మరి ఆయన పాదాలపై పడిన మాట ఇక్కడ చూస్తాం. ప్రార్థనను చూపిస్తా ఉంది ప్రియులారా. పాదాల మీద పడి ప్రార్థన చేయటం, పాదాలపై పడి మనవి చేసుకోవటం. ఒక క్రైస్తవ కుటుంబంలో మార్త మరియ ఎంత చక్కని మాటలు రాయబడ్డాయి వీరి గురించి. ఒక అక్కైనా ఒక చెల్లైనా క్రైస్తవ కుటుంబంలో మాదిరిగా బ్రతకాలని చూస్తున్నాం. ఇక 2 మాటలు ఉన్నాయి ప్రియులారా. ఈ 2 మాటలు చెప్పి నేను ముగింపు చేస్తాను. ఒకటి, అత్తా కోడలు ఎలా ఉండాలి, మామ అల్లుళ్ళు వీరి బంధం ఎలా ఉండాలి చూద్దాం. చూడండి, ముందుగా అత్తా కోడలు అంటే మనకు గుర్తు రావాల్సింది రూతు గ్రంథం. ఈ రూతు గ్రంథానికి వద్దాం రండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. 1:11, నయోమి నా కుమార్తెల్లారా, నా కుమార్తెల్లారా. ముందుగా లోకంలో ఏం జరుగుతుందో మనం ఒక మాట చూద్దాం ప్రియులారా. మీకా గ్రంథానికి రండి. తర్వాత క్రైస్తవ కుటుంబంలో అత్తా కోడలు ఎలా ఉండాలో చూద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. ఇవే మాటలు మత్తయి సువార్త 10:35లో కూడా చూస్తాం. మీకా 7:6 ఇక్కడ చదువుకుందాం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదరు, కోడలు అత్త మీదికి లేచెదరు. లోకంలో ఇవే జరుగుతున్నాయి. ఎన్నో మన కల్లారా చూస్తున్నాం. అత్త అంటే పడని కోడలు, కోడలు అంటే పడని అత్త. ఇవి లోకంలో జరగొచ్చేమో కానీ క్రైస్తవ కుటుంబాల్లో జరగకూడదు ప్రియులారా. క్రైస్తవుడంటే మాదిరి, క్రైస్తవుడంటే క్రీస్తును పోలినవాడు. పురుషుడైనా స్త్రీ అయినా ఆయన మన మాదిరి అయినప్పుడు మనం కూడా ఇతరులకు మాదిరిగా బతకడానికి మనల్ని మనం నష్టం చేసుకొని కానీ బ్రతకాలి. ఈనాడు ఒక అత్త కోడలు ఎలా ఉంటా ఉంది. ఒక కోడలు పట్ల అత్త బాధ్యత, అత్త పట్ల కోడలు ఎలా ప్రవర్తిస్తా ఉన్నారు. విరోధం ఉందా? అత్త కోడలి పట్ల విరోధం అనే మాట ఇక మీకా 7:6లో చూస్తాం.
ఇప్పుడు చూద్దాం చూడండి, ఒక క్రైస్తవం ఎలా ఉండాలో రూతును చూసి, ఇక్కడ నయోమిని చూసి మనం నేర్చుకోవాలి. అత్త అయిన నయోమి అంటా ఉంది చూడండి కోడళ్లతో, 1వ అధ్యాయం 11వ వచనం, నా కుమార్తెలారా. క్రైస్తవ కుటుంబంలో ఉన్న అత్తగారు ఎప్పుడైనా అన్నారా? అనాలంటే కోడళ్ళు కూడా బాగుండాలి. ప్రవర్తన ఉంటేనే కదా ఎవరినైనా ప్రేమించి అనగలం. కోడలు ప్రవర్తన లేకుంటే అత్తం లేదు, అత్త ప్రవర్తన బాగాలేకుంటే కోడలు కూడా లేదు. నా కుమార్తెలారా అనింది. ఎంత చక్కని అత్త. ఆ 4:15 చూడండి, ఇదే ఋతు గ్రంథం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను. 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్న కోడలు ఋతు. 7 కుమారుల కంటే కూడా మిన్నగా ఉన్న కోడలు ఋతు. అత్తా కోడళ్ళ సంభాషణ ఎంత చక్కగా ఉంది ప్రియులరా. ఒక అత్తైనా ఒక కోడలైనా క్రైస్తవ కుటుంబము అని జనానికి తెలియబడాలంటే మాదిరికరంగా ఉండాలని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. సమయం కావచ్చింది ప్రియులరా. మామ అల్లుళ్ళ పట్ల ప్రవర్తన ఎలా ఉండాలో నేను త్వరగా చెప్పి ముగింపు చేస్తాను. 1 సమూయేలు గ్రంథానికి రండి. 18వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. సౌలు దావీదును గురించి రాయబడింది. సౌలు తన కుమార్తె అయిన మీకాల్నిచ్చి దావీదుకు పెళ్లి చేశాడు. 28వ వచనం చదువుదాం చూడండి. యెహోవా దావీదునకు తోడయుండుటయు తన కుమార్తె అయిన మీకాల్ అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధంగా ఉండెను. ఒక మామ అల్లుడైన దావీదు మీద విరోధంగా ఉన్నాడు. ఈనాడు మామ అల్లుళ్ళు అంతే కదా ప్రియులారా. మామతో అల్లుడు మాట్లాడాడు, అల్లునితో మామ మాట్లాడాడు. మామ కూడా అల్లుడిని ఎప్పుడు వచ్చినావా అని కూడా హెచ్చరించాడు. అలాగే అల్లుడు కూడా మామను పట్టించుకునే పరిస్థితులు లేవు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూస్తున్నప్పుడు తన అల్లుడైన దావీదు మీద ఎల్లప్పుడూ విరోధంగా ఉన్న సౌలు. అయితే నిర్గమాకాండానికి రండి. మోషే అతని మామ గురించి ఎంత చక్కని మాట ఉందో చూడండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులరా. నిర్గమాకాండం 18వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 7వ వచనం చూడండి. మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. ముద్దు పెట్టుకునే అల్లుడు. మోషే అతన్ని ఎదుర్కొనబోయి తన మామను ఎదుర్కొనబోయి వందనం చేసి అతన్ని ముద్దు పెట్టుకునేను. క్రైస్తవ కుటుంబంలో మామ అల్లుడు ఎలా ఉండాలి ప్రియులరా? వందనాలు చేసుకుంటున్నారా? ఇంతకు చేసుకోవాలి. ముద్దు పెట్టుకోకపోయినా పర్లేదు, కనీసం వందనాలనే చెప్పుకుంటే బాగుంటది. ముద్దు పెట్టుకుంటే మరీ మంచిది. ఇన్ని శ్రేష్టమైన మాటలు బైబిల్ గ్రంథంలో దేవుడు మన కోసమే రాయించాడు ప్రియులరా. సమయం తక్కువ కాబట్టి నేను ఇంకా వివరించలేకపోయాను. దయచేసి క్షమించి అర్థం చేసుకోండి. మరొక రోజు చెప్పినా మర్చిపోతారు కాబట్టి ఈ రోజే ముగించటం జరిగింది. కాబట్టి ప్రభువునందున్న ప్రియమైన వారలారా, లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, క్రైస్తవ కుటుంబంలో ఎలా ఉండాలో అన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నేను మరలా గుర్తు చేయటానికి చాలా ఉన్నాయి. కాబట్టి ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఎలా ఉండాలో, ఒక కుటుంబంలో తండ్రి కొడుకు ఎలా ఉండాలో, తల్లి కొడుకు ఎలా ఉండాలో, తల్లి కూతుళ్ళు ఎలా ఉండాలో, తండ్రి కూతుళ్ళు ఎలా ఉండాలో, అన్నదమ్ములు ఎలా ఉండాలో, అక్కా చెల్లెళ్ళు ఎలా ఉండాలో, అత్త కోడళ్ళు ఎలా ఉండాలో, మామ అల్లుళ్ళు ఎలా ఉండాలో దేవుడు రాయించాడంటే మన కోసమే కదా. లోకస్తుల్లాగా మనం కూడా బ్రతికితే ఇక మనమే మాదిరి చూపినట్లయితే అది ప్రియులరా. అత్తా కోడళ్ళ విషయంలో నయోమి రూతు విషయం చూస్తాం. మామ అల్లుళ్ళ విషయంలో మోషే తన మామ విషయం చూస్తాం. ఎంత శ్రేష్టమైన మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి ప్రభునందున్న ప్రియులారా, మధ్యలో కొంత ఆటంకమైంది, దయచేసి క్షమించండి. ఉన్న సమయాన్ని బట్టి కూడా నేను ఎక్కువ వివరణ ఇవ్వలేకపోయాను. కాబట్టి అందును బట్టి కూడా మరి క్షమించండి.
కాబట్టి విన్న మాటలను బట్టి ఊరికే భార్యాభర్తలు, తండ్రి కొడుకు, తల్లి కొడుకు, తండ్రి కూతురు, తండ్రి తల్లి కూతురు, అత్తాగోడన్లు, మామాళ్ళలు పేరుకున్నామే కానీ చాలా సందర్భాల్లో మనం ఓడిపోతున్నామని ఒప్పుకోక తప్పదు. లోకానికి మాదిరి చూపలేకపోతున్నామని ఒప్పుకోక తప్పదు. లోకస్తులాగే ఈనాడు క్రైస్తవ కుటుంబాలు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అయినా, అన్నదమ్ముల మధ్య అయినా, అక్క చెల్లెళ్ళ మధ్య అయినా, అత్తాగోడన్ల మధ్య అయినా, మామ అల్లుళ్ళ మధ్య అయినా, లోకం ఎలా ఉందో క్రైస్తవ కుటుంబంలో కూడా అట్లాగే కొన్ని సందర్భాలు కనబడుతున్నాయి. ఏదేమైనా ప్రియులారా, క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలినవాడు, మాదిరిగా బ్రతకాల్సిన వాడు. కాబట్టి క్రైస్తవ కుటుంబంగా మాదిరిగా ఉందాం, మాదిరిగా జీవిస్తూ ముందుకెళ్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. అందరికీ ప్రేమ వందనాలు.